నెక్స్ట్ తర్వాత ఇంకొక డెఫినేషన్, ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఇఫ్ హెచ్ అండ్ కే ఆర్ టూ సబ్సెట్స్ ఆఫ్ వి, దెన్ ద సమ్ ఆఫ్ హెచ్ ప్లస్ కే ఈజ్ డిఫైన్డ్ యాజ్ హెచ్ ప్లస్ కే ఈక్వల్స్ టు డబ్ల్యూ బార్ ఇంటూ డబ్ల్యూ బార్, అంటే రెండు హెచ్ది అండ్ కేది, అంటే యూ బార్ ప్లస్ వి బార్ ఫర్ యూ బార్ బిలాంగ్స్ టు హెచ్ అండ్ వి బార్ బిలాంగ్స్ టు కే. ఇక్కడ మనం ఏమడుగుతాడంటే హెచ్ అనేది కే అనేది రెండు కూడా సబ్సెట్స్ ఆఫ్ వి, వికి రెండు కూడా సబ్సెట్స్. మరి వీటిని ప్లస్ చేస్తే అంటే సమ్ ఆఫ్ హెచ్ ప్లస్ కే కూడా సబ్సెట్ అవుతుందా వికి అనేది మనకి ఫార్ములా. ఓకేనా, దీని మీద థీరం కూడా ఉంది, మనము అది ప్రూఫ్ చేయాలి. ఇక్కడ ఇఫ్ థీరం కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్, చాలా టైమ్స్ ఎగ్జామ్లో వచ్చింది. ఇఫ్ హెచ్ అండ్ కే ఆర్ టూ సబ్ స్పేసెస్ ఆఫ్ వెక్టార్ స్పేస్ వి, దెన్ హెచ్ ప్లస్ కే ఈజ్ ఆల్సో సబ్ స్పేస్ ఆఫ్ వి. అంటే టూ అంటే ఇండివిజువల్గా హెచ్ కే రెండు కూడా వికి సబ్ స్పేస్ అవుతాయి. ఓకేనా, హెచ్ కే ఇండివిజువల్గా వికి సబ్ స్పేస్ అంటే సబ్సెట్స్, బట్ హెచ్ ప్లస్ కే ఈజ్ ఆల్సో సబ్ స్పేస్ అని ప్రూవ్ చేయమంటారు. సో దాని థీరం ప్రూవ్ చేద్దాం మనం. ఫస్ట్ సబ్ స్పేస్ అంటే మనకు గుర్తుపెట్టుకోవాల్సింది మూడు కండిషన్స్, జీరో వెక్టార్, అండ్ సెకండ్ వన్ వచ్చేసి క్లోజర్ ప్రాపర్టీ, టూ వెక్టార్స్ తీసుకుంటాం యూ ప్లస్ వి, అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఒక స్కేలార్ ఒక వెక్టార్ తీసుకుంటాం సియు. ఓకేనా, క్లోజ్డ్ అండర్ స్కేలార్ మల్టిప్లికేషన్. సో ఆ మూడింటినే ఇక్కడ కూడా మనం చేయాలి, థీరంకి కూడా అప్లై చేస్తున్నాం. ప్రూఫ్, లెట్ హెచ్ అండ్ కే ఆర్ టూ సబ్ స్పేస్ ఆఫ్ వి, సబ్ స్పేసెస్ ఆఫ్ వి. సో సబ్ స్పేసెస్ అని ప్రూవ్ చేయాలంటే ఫస్ట్ పాయింట్ ఏంటిది, జీరో బిలాంగ్స్ టు హెచ్ తీసుకోవాలి అండ్ జీరో బిలాంగ్స్ టు కే తీసుకోవాలి. జీరో వెక్టార్ హెచ్లో ఉంటుంది అండ్ జీరో వెక్టార్ కేలో ఉంటుంది. ఇప్పుడు హెచ్ ప్లస్ కేలో చూపెట్టాలి, అంటే జీరో ప్లస్ జీరో దట్ ఈక్వల్స్ టు జీరో దట్ బిలాంగ్స్ టు హెచ్ ప్లస్ కే. అంతే సింపుల్. ఫస్ట్ ప్రాపర్టీ జీరో వెక్టర్ అనేది హెచ్లో తీసుకుంటాం అండ్ జీరో వెక్టర్ బిలాంగ్స్ టు కే, అండ్ జీరో ప్లస్ జీరో దట్ ఈక్వల్స్ టు జీరో కాబట్టి జీరో బిలాంగ్స్ టు హెచ్ ప్లస్ కే. ఇది ఫస్ట్ పాయింట్. అండ్ సెకండ్ వన్ క్లోజర్ ప్రాపర్టీ చేయాలి కదా. సో నేను ఇక్కడ టూ వెక్టర్స్ తీసుకుంటున్నా, లెట్ యూ బార్ కామా వి బార్ బిలాంగ్స్ టు హెచ్ ప్లస్ కే. సో యూ బార్ ఈజ్ ఈక్వల్స్ టు h1 ప్లస్ k1, అంటే యూ బార్ వెక్టర్ అనేది రెండు కలిపి తీసుకోవాలి మనం, హెచ్లో క్యాపిటల్ హెచ్లో h1 అండ్ క్యాపిటల్ కేలో k1. నెక్స్ట్ వి బార్ కూడా సేమ్, స్మాల్ h2 ప్లస్ k2. ఓకేనా, అండ్ ఫర్ ఆల్ h1 h2, h1 h2 ఎందులో ఉంటాయి, క్యాపిటల్ హెచ్, కామా k1 k2 ఎందులో ఉంటాయి, క్యాపిటల్ కే, బిలాంగ్స్ టు క్యాపిటల్ కే. నెక్స్ట్ యూ బార్ ప్లస్ వి బార్ చేయాలి క్లోజర్. సో యూ బార్ అంటే h1 ప్లస్ k1 ప్లస్ వి బార్ అంటే h2 ప్లస్ k2. సో ఇదంతా కూడా ప్లస్ సింబలే ఉంది కాబట్టి ప్లస్ సింబల్ ఉన్నప్పుడు మనం ఎట్లయినా రాసుకోవచ్చు వాల్యూస్ని. నేను ఏం రాస్తున్నా అంటే h1 ప్లస్ h2 ఒక సైడ్ రాస్తున్నా, h1 ప్లస్ h2 ప్లస్ k1 ప్లస్ k2, k1 ప్లస్ k2. ఇక్కడ మనకి ప్లస్ సింబల్ ఉంది కాబట్టి ఇట్లా రాసినాం, మైనస్ అని మల్టిప్లికేషన్ అని ఉంటే ఇట్లా రాయరాదు. ఓకేనా, క్లోజర్ ప్రాపర్టీలో యూ బార్ వాల్యూ తీసుకున్నాం అండ్ వి బార్ వాల్యూ రెండింటిని ప్లస్ చేసినాం. సో ఆల్ ప్లస్ సింబల్స్ ఉన్నాయి కాబట్టి h1 ప్లస్ h2 ఒక సైడ్ రాసిన నేను, అండ్ k1 ప్లస్ k2 ఇంకొక సైడ్, వన్ సైడ్. ఓకేనా, సో యూ బార్ ప్లస్ వి బార్ ఇజ్ ఈక్వల్స్ టు h1 ప్లస్ h2 ఎందులో ఉంటాయని రాసినాం మనం, బిలాంగ్స్ టు క్యాపిటల్ హెచ్. సో అది రాయాలి, మిడిల్లో ప్లస్ ప్లస్ పెట్టేసినాం. k1 k2 బిలాంగ్స్ టు క్యాపిటల్ కే బట్టి k1 ప్లస్ k2 ఎందులో ఉంటే మనకి క్యాపిటల్ కేలో ఉంటుంది.
అంటే u బార్ ప్లస్ v బార్ h ప్లస్ kలో ఉంటుంది. అంటే u బార్ ప్లస్ b బార్, therefore u బార్ ప్లస్ v బార్ belongs to h ప్లస్ k. అప్పుడు h ప్లస్ k ఏమవుతుంది? h ప్లస్ k ఈస్ క్లోజ్డ్ అండర్ అడిషన్. ఇది సెకండ్ ప్రాపర్టీ. నెక్స్ట్ థర్డ్ ప్రాపర్టీ చెక్ చేద్దాం. ఇఫ్ u బార్ ఈజ్ ఈక్వల్స్ టు సేమ్, ఒక వెక్టర్ ఒక స్కేలర్ తీసుకోవాలి. ఒక వెక్టర్ u బార్ తీసుకుంటున్నా, u బార్ ఏంటిది మనకి h1 ప్లస్ k1 బిలాంగ్స్ టు h ప్లస్ k. h1 అనేది క్యాపిటల్ హెచ్లో ఉంటుంది, k1 అనేది క్యాపిటల్ కేలో ఉంటుంది, బిలాంగ్స్ టు. ఓకేనా? నెక్స్ట్ అండ్ c ఈస్ ఎనీ స్కేలార్, దెన్ ఇప్పుడు cu చేద్దాం. cu బార్ ఈజ్ ఈక్వల్స్ టు c ఇంటూ u బార్ అంటే h1 ప్లస్ k1 మల్టిప్లై చేస్తే ch1 ప్లస్ c ఇంటూ k1. cu బార్ బిల్ ఈక్వల్స్ టు, ఇక్కడ c ఇంటూ h1 అనేది ఎందులో ఉంటుంది? క్యాపిటల్ హెచ్లో ఉంటుంది. c ఇంటూ h1 అనేది క్యాపిటల్ హెచ్లో ఉంటుంది. ఎందుకంటే హెచ్ ఆల్రెడీ సబ్ స్పేస్ అయింది వీకి, అంటే ఖచ్చితంగా అందులో cu అంటే ఎగ్జిస్ట్ అవుతుంది. అంటే c ఇంటూ h1 అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. కాబట్టి ఇక్కడ ఇది h అండ్ ఇది k. సో cu బార్ కూడా h ప్లస్ k వచ్చింది కాబట్టి cu బార్ బిలాంగ్స్ టు h ప్లస్ k. therefore cu బార్ బిలాంగ్స్ టు h ప్లస్ k. అప్పుడు h ప్లస్ k ఈస్ క్లోజ్డ్ అండర్ స్కేలార్ multiplication. Therefore h plus k is a subspace of V. అంతే ఆన్సర్. సో ఇందులో ఏం లేదు, మనకి థీరం ఇంపార్టెంట్ మంచి ఏంటండి, సబ్ స్పేస్ అని చూపెట్టాలి. ఆల్రెడీ హెచ్ ఇండివిజువల్గా సబ్ స్పేస్, కే ఇండివిజువల్గా సబ్ స్పేస్, అవి రెండింటిని ప్లస్ చేయాలి. కాబట్టి మనం తీసుకునే టర్మ్స్ కూడా రెండు కలిపి ఉండాలి. ఓకేనా? ఫస్ట్ జీరో వెక్టర్ కాబట్టి 0 అండ్ 0 తీసుకున్నాం రెండిట్లలో. సో 0 ప్లస్ 0 వేస్తే మనకి 0 వెక్టర్ వచ్చింది. అండ్ సెకండ్ వన్ 2 వెక్టర్స్ తీసుకున్నాం, u బార్ v బార్. అండ్ u బార్ v బార్ టర్మ్స్ కూడా రెండు కలిపి తీసుకోవాలి, h k. సో అందుకే h1 k1, h2 k2. u బార్ ప్లస్ v బార్ చేస్తే h1 ప్లస్ k1, h2 ప్లస్ k2. అండ్ ప్లస్ సింబల్ ఉంది కాబట్టి h1 వన్ సైడ్ రాసిన అండ్ k1 k2 వన్ సైడ్ రాసిన. సో h1 ప్లస్ h2 అనేటివి ఎందులో ఉంటాయి? మనకి క్యాపిటల్ హెచ్లో ఉంటాయి. k1 k2 అనేది క్యాపిటల్ కేలో ఉంటుంది. సో దట్స్ వై h ప్లస్ k అని రాసిన, h అండ్ k. సో u బార్ ప్లస్ v బార్ ఈక్వల్స్ టు h ప్లస్ k వచ్చింది కాబట్టి u బార్ ప్లస్ v బార్ బిలాంగ్స్ టు h ప్లస్ k. అండ్ h ప్లస్ k ఈజ్ ఏ క్లోజ్డ్ అండర్ అడిషన్, అంటే క్లోజర్ ప్రాపర్టీ, క్లోజ్డ్ అండర్ అడిషన్. నెక్స్ట్ థర్డ్ వన్, ఇఫ్ u బార్ ఈజ్ ఈక్వల్స్ టు h1 ప్లస్ k1. థర్డ్ వన్ వచ్చేసి స్కేలార్ మల్టిప్లికేషన్ కాబట్టి ఒక వెక్టార్ ఉండాలి అండ్ ఒక స్కేలార్ ఉండాలి. సో వెక్టార్ నేను h1 k1 తీసుకుంటున్నా. h1 k1 అనేది మనకి క్యాపిటల్ హెచ్లో ఉంటుంది అండ్ క్యాపిటల్ కేలో ఉంటుంది. అండ్ c ఈజ్ ఎనీ స్కేలార్, cనే నేను స్కేలార్ అని తీసుకుంటున్నా. సో cu బార్ చేస్తే మనకి c ఇంటూ h1 ప్లస్ k1 అండ్ ch1 ప్లస్ ck1. ఇక్కడ ch1 అనేది క్యాపిటల్ హెచ్లో ఉంటుంది, ఎందుకంటే h అనేది ఆల్రెడీ సబ్ స్పేస్. అండ్ c ఇంటూ k1 కూడా ఆల్రెడీ క్యాపిటల్ కేలో ఉంటుంది. c ఇంటూ k1 ఆల్రెడీ బిలాంగ్స్ టు క్యాపిటల్ కే. సో దట్స్ వై c ఇంటూ k1 k రాసిన. అండ్ cu బార్ బిలాంగ్స్ టు h ప్లస్ k. సో h ప్లస్ k వచ్చింది కాబట్టి cu అనేది మనకి బిలాంగ్స్ టు h ప్లస్ k, అంటే h ప్లస్ k ఈజ్ క్లోజ్డ్ అండర్ స్కేలార్ మల్టిప్లికేషన్.
CU belongs to H plus K అంటే closed under scalar multiplication. Therefore, three properties satisfy అయింది కాబట్టి H plus K is a subspace of vector V. ఓకేనా, H plus K is a subspace of vector V. అండ్ నెక్స్ట్ క్వశ్చన్స్ నెక్స్ట్ వీడియోలో చెప్తాను. మన వీడియోస్ నచ్చితే వేరే వాళ్ళకి షేర్ చేయండి, అట్లనే మన వీడియోస్కి ఒక లైక్ కొట్టండి. ఓకేనా, అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయని వాళ్ళు ఉంటే ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా చెప్పండి. ఇక్కడ నుంచి అయితే వీడియోస్ కంటిన్యూగా చేస్తాను. నేను అన్ని ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ చెప్తాను. సో యూనిట్ వైజ్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ ఉంటే అన్నీ కవర్ అయిపోతాయి మీకు. ఇందులో ఖచ్చితంగా మీకు మంచి మార్క్స్ అయితే స్కోర్ అవుతాయి. ఓకే మరి.